పదవులు ఉన్నంత మాత్రాన ప్రజా జీవితంలో ప్రజలలో స్థాయి రాదు. బీజేపీ నాయకులే నిన్ను ఒక జోకర్లా చూస్తూ ఉన్నారు. నాకు అర్థం కాక మాట్లాడతాను. నేను ఇంకో దూపేదలుచుకున్నా మీకు అందరికీ. ఈయనను పార్లమెంట్లో మాట్లాడమంటే స్పీకర్ గారు ఓం బిర్లా గారు లేచి ఆయన శాఖకు సంబంధించి మాట్లాడమంటే ఇక చూడు నేను చూపిస్తాను. తమరి బతుకు ఇది. ఐటమ్ నెంబర్ 6 బాబా ఏం చెప్తున్నాడు స్పీకర్ గారు? కాగజ్ లేదో ఉసుకు కాగితం ఇవ్వండి, సంజాయించండి. తమరి వ్యవహారం ఇది. ఒకరికొకరు చెప్పుకోకూడరా, సంజాయించుండ్రి. నేను చదువుకొని 4 మాటలు దేశానికి, దేశంలో కేంద్ర మంత్రివర్గంలో అవకాశం రావడం అంటే గొప్ప అవకాశం అండి. కొన్ని లక్షల మంది బీజేపీ కార్యకర్తల శ్రమాస్వేదంతో మీకు ఆ పదవులు వస్తే, పార్టీని భ్రష్టు పట్టిస్తే ఉన్న పదవి కూడా బీకేసినారు. పార్లమెంట్లో మాడే అవకాశం ఎంతమందికి వస్తుంది? మంత్రికి అవకాశం వస్తే తుత్తర భాష మాట్లాడుతుంది. నీ వచ్చి అంతర్జాతీయంగా తెలంగాణ రాష్ట్రానికి పేరు తెచ్చినటువంటి కొన్ని వందల కంపెనీలను, కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చినటువంటి ఒక నాయకుడి మీద, కేటీఆర్ గారి మీద నువ్వేదో నీచుడని అసలు చెప్పడానికి కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు. ఏదో డార్క్ సీక్రెట్లు నేను బయట పెడతా, మరేదో చెప్తా, నీ బొంద పెడతావు, పెట్టు. ఏం పెడతావు? ఏం డార్క్ సీక్రెట్స్ ఉన్నాయి? మాడుకుందామా మరి ఎవరు డార్క్ సీక్రెట్ ఏందో? కరీంనగర్లో పోయి నీ కార్యకర్తలను అడుగుదామా నీ చరిత్ర ఏందో? అసలు నిన్ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు దించారో మాడుకుందామా, చర్చ చేద్దామా? ఊరకే నోటికొచ్చినట్టు మాట్లాడి ప్రజల్లో పల్చన కావద్దు. వాళ్ళు ఏదో ప్రభుత్వం కేసు పెట్టినారు, నీవేదో ఆరోపణలు చేస్తున్నావు, పద్ధతిగా చేయి. మేము వద్దనమా? ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కదా, సాక్షులను పిలుస్తున్నారు, నిన్ను పిలిచినారు కదా, జాగ్రత్తగా మాట్లాడి నీ పని చేసుకుని నువ్వు పోనీ. ఇంకేదైనా నిర్మాణమైనటువంటి విమర్శ ఉంటే చేయి. కానీ నీచులు, దుర్మార్గులు ఎట్లా పడితే అట్లా మాట్లాడడము, దానికి కేటీఆర్ గారు నిన్న చెప్పారు, ఇది పద్ధతైన వ్యవహారం కాదు. నీ దగ్గర ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇసుమంతైన ఆధారం ఉంటే బయట పెట్టు, లేకపోతే లీగల్ నోటీస్ పంపిస్తానంటే పంపి బెదిరిస్తున్నా. కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి, బెదిరించడానికి కాదు. ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి గౌరవాన్ని వాళ్ళు కాపాడుకునేటువంటి ఒక హక్కు ఉంటుంది. ప్రజా జీవితంలో ఒక మాజీ మంత్రికి, ఒక ఎమ్మెల్యేను పట్టుకొని ఒక కేంద్ర మంత్రిగా ఇష్టారీతన మాట్లాడితే సహించాలనా? పొద్దున్న లేస్తే అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి. నీ జాగీరా లేకపోతే రేవంత్ రెడ్డి జాగీరా అంటే ఎట్లా పడితే అట్లా అరెస్ట్ చేస్తారా? ఒకటి ఏంటంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇవాళ రాష్ట్రంలో బీజేపీని కాంగ్రెస్ పార్టీకి బి టీమ్గా తయారు చేసినారు. నీలాంటి వాళ్ళు చేయబట్టి నీవేమో రేవంత్ రెడ్డికి అధికార ప్రతినిధిగా మారినావు. ఇది ప్రజలు అర్థం చేసుకోవట్లేదా? ఏం భాష మాడుతున్నారు మీరు? ఇటువంటి చిల్లర మాటలకు బ్రాండ్ అంబాసిడర్ తయారైతే ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదో సిబిఐని చెప్పండి మేము అరెస్ట్ చేసేవాళ్ళం. సిబిఐ నీ జేబు సంస్థనా? ఈడీ మీద ఏమన్నా జేబు సంస్థనా? అంటే సిబిఐకి ఇయ్యంగానే ఏం విచారణ లేకుండా అరెస్ట్ చేస్తారా? ఎందుకు అరెస్ట్ చేస్తారంటే నాకు అర్థం కాదు. ఏముందని అరెస్ట్ చేస్తారు నాకు అర్థం కాదు. విచారణ చేస్తున్నావు కదా, కేంద్ర ప్రభుత్వం నీ దగ్గరనే ఉంది కదా. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు కనబడతలేవా? కమిషన్ల ప్రభుత్వం కనబడతలేదా అంటున్నా. నువ్వు అక్కడ అధికార పక్షంలో ఉన్నా, ఇక్కడ ఉంది ప్రతిపక్షంలా. ఇక్కడ మాట్లాడనే సోయి లేదా? ఈ రాష్ట్రం అభివృద్ధి పట్ల సోయి లేదు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి యొక్క దుర్మార్గాల పట్ల సోయి లేదు, వాళ్ళ వైఫల్యాల పట్ల సోయి లేదు, ప్రజల సమస్యల పట్ల సోయి లేదు. రోజు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ నిడితే ఇవాళ ఒక విషయం అర్థం కావాలి. నేను ఇంతకుముందు చూశాను ఆయన మాట్లాడుతూ ఉంటే ఏమని, ఈ విచారణ టైంపాస్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఎందుకు పోయినావు? డ్రామాలు ఆడుతున్నట్టున్నావు. మరి నువ్వు డ్రామా వేషం వేసుకొని పోయినా వాడికి. నిన్న పోయిందంతా డ్రామాలాగానే కనపడ్డది ప్రజలకు. మరి టైంపాస్ విచారణకు ఎందుకు పోయినావు? అంటే మెదడుకు నోటికి కనెక్షన్ లేదు, ఏది పడితే అది మాట్లాడాలి.
ఆడ విలేకరులు అడుగుతూ ఉండేవాళ్ళని, మరి కేంద్ర ప్రభుత్వం మీ దగ్గరనే ఉంది కదా సార్ అంటే అదంతా వేరు. మమతా బెనర్జీ అంటే కేసీఆర్ గారిని గుర్తుపట్టలేదట. ఎవడైనా మెడకాయ మీద తలకాయ మీద మాట్లాడండి, ఇది నాకు అర్థం కాదు. బుర్రల కింద గుజ్జునోడు కేసీఆర్ అంటే మమతా బెనర్జీ గుర్తుపట్టలేదట. నువ్వేంది, నీ దుకాణం ఏంది, నీ కథ ఏంది? అసలు నిన్ను తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రి ఎవడన్నా గుర్తుపడతాడా? పోనీ కేంద్ర మంత్రి అంటే కూడా ఎవడన్నా అరే నేను కేంద్ర మంత్రి అయినా బ్రహ్మాండంగా మాట్లాడతాను అనుకుంటారా? నేను చూసిన తర్వాత మన నోరిప్తే కంపేనా. 50 సంవత్సరాల పైగా 5 దశాబ్దాల పైగా రాజకీయ అనుభవం ఉండి కేంద్ర మంత్రిగా పనిచేసి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకునిగా, తెలంగాణ రాష్ట్ర సాధకునిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి దేశంలో పేరు సంపాదించిన నాయకుడిని మమతా బెనర్జీ గుర్తుపట్టలేదట, ఇంకెవరు పరిచయం చేసినట. ఏమన్నా కొద్దిగానైనా మాట్లాడేటప్పుడు మనం మాట్లాడితే జనం ఏమనుకుంటారు అంటే ఏమనుకుంటారు అనుకుంటే ఇట్లా మాట్లాడరు అనుకోండి, అది వేరు. ఓ పద్ధతి లేకుండానే కదా మాట్లాడేది మీరు. కాబట్టి ఇటువంటి చిల్లర మాటలు బంద్ చేసుకుంటే మంచిది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇంకోటి ఏదో చెప్తున్నారు నిన్న, ఏదో సీక్రెట్ సంపాదన, ఇంకో సంపాదన నీ దగ్గరే ఉంటారు రాశాలు చెప్పరాదు. మరి నీ కొడుకు గురించి ఏమన్నా మాట్లాడితేనేమో ఏడు చెప్తాను. మొన్న నా కొడుకులా ఓ షర్ట్ వేసి కాస్ట్లీ షర్ట్ వేసుకున్నా. మేము ఎప్పుడు కూడా పదవులు ఉన్నా లేకుండా మాలాంటలో ఒక పద్ధతిగా మాట్లాడు ప్రజా జీవితంలో 15 ఏళ్ళు మేము కూడా రాజకీయంలో ఉన్నాం. కానీ ఎవరి గురించి అట్లా మాట్లాడాం. ఇవాళ నువ్వు కేటీఆర్ గారి గురించి, కేసీఆర్ గారి గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు నేను చెప్తున్నా. నేను చూసిన సోషల్ మీడియాలో నాకు తెలియదు 1,50,000 రూపాయల షర్ట్ వేసుకున్నాడు ఆయన కొడుకు అని ఎవరు చెప్పాను. అది ఎంతో నిజం నాకు తెలియదు. మరి కాస్ట్లీ షర్ట్ వేసుకుని నువ్వే చెప్పినావు కాస్ట్లీ షర్ట్ వేసుకున్నాడని అందరు తిడుతున్నారు మావాడిని. మరి నువ్వు మందిని ఎందుకు అంటున్నావు? నీ గడికలు వచ్చినాయి. మరి ఆస్తులు అమ్మి ఇంకేదో అమ్మి ఎన్నికల్లో పోటీ చేసినావని ఆయన చెప్పుకుంటే నిన్న నేను ఎక్కడనో. మరి ఇవాళ ఎడికలు వచ్చినాయి మీ దగ్గర ఆస్తులు. ఇవాళ బీజేపీలలో ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళు గతంలో ఎక్కడున్నారు, ఇవాళ వాళ్ళ యొక్క ఆస్తుల గురించి మరి మాట్లాడదామా? వాళ్ళకి ఎడికలు వచ్చినాయో మాట్లాడదామా? అరే నువ్వు వ్యక్తిగతంగా ఎందుకు మళ్ళీ దాంట్లోనే నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. కొద్దిగా మెదడుకు నోటికి కనెక్షన్ ఉన్నట్టు మాట్లాడండి. ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి ఒక ఇంగిత జ్ఞానం పెట్టుకొని మాట్లాడండి. అంతేగాని ఇష్టారీతిగా మాట్లాడేది. మళ్ళీ ఇంకో విషయం, మేము హిందూ ధర్మ రక్షణ కోసం మాట్లాడుతున్నాను. కేటీఆర్కు చేతనైతే కుటుంబంతో సహా ఏంది నువ్వు అంచుకున్న గుడికి వస్తావా, టైంకి వస్తావా, సభ్యులతో వస్తావా, తడిబట్టలతోటి? ఏం పిచ్చి మాటలే నాకు అర్థం కాదు. నీ పిచ్చి రాజకీయానికి ఇంకా మనమే తిట్టుకుంటున్నామంటే ఇంకా కుటుంబాలను తీసుకురావాలి. ఏమైనా బుద్ధిగానే ఉన్న మాటలు అంటే నాకు అర్థం కాదు. కుటుంబాలను ఎందుకు తీసుకొస్తారండి? రాజకీయం చేసేది మనం కదా, తెలుసుకుందాం కదా. సైద్ధాంతికంగానో ప్రజా జీవితంలో సమస్యల పట్ల నీ చిత్తశుద్ధి, నా చిత్తశుద్ధి, మీ కెపాసిటీ, మా కెపాసిటీ ప్రజల్లో తెలుసుకుందాం కదా. కుటుంబ సభ్యులను గుళ్ళకు రమ్మనుడు, ఈ తడిబట్టలతో ప్రమాణాలు, నీకు ఇంతకంటే ఏం రాదు. నీకు తెలిసిన కదా ఒక్కటే ముచ్చట. ఇక నువ్వు ఒక్కరిని హిందూ ధర్మరక్షణ చేస్తావు, మేము ఎవరైనా చేస్తలేము, మాకు తెలియదు. యాదాద్రి గుడి కట్టింది ఎవరండి? యాదగిరి గుట్ట నిర్మాణం చేసింది ఎవరు? భారతదేశంలోనే ఈ అట్లీస్ట్ దక్షిణాది రాష్ట్రాల్లో ఓ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత బ్రహ్మాండంగా తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ప్రజలందరూ ఇలవెల్పోయినటువంటి ఒక గొప్పదైనటువంటి గుడిని పునర్నిర్మించింది ఎవరు? కేసీఆర్ గారు కాదా? వారికి హిందూ ధర్మరక్షణ తెలియదు. ఇక నీకెరక మాట్లాడితే మంచిగా ఉండదు.